10 ఏండ్లు పరిపాలించేటటువంటి అవకాశం వస్తే ఒక్క చుక్క ఒక్క ఎకరానికి కూడా కృష్ణా నీళ్ళు రాలే. ఇది నేను వాస్తవం చెప్తున్నా. ఇక్కడ అంతా మా ప్రెస్ మిత్రులు ఉన్నారు. పాలమూరు అంటేనే ఆలోచన పరులు, పాలమూరు అంటేనే మేధావులు, పాలమూరు అంటేనే కళాకారులు. మరి ఆ పాలమూరు మేధావులు వాళ్ళందరూ కూడా నేను చెప్పేటటువంటి మాటలు వింటుంటారు. అబద్ధం ఆడే అవకాశమే లేదు. మరి నిజమేనా మన తెలంగాణలో మనోళ్ళే మన పరిపాలకులే ఇంత అన్యాయం చేస్తారా అంటే నిజంగా కూడా వాస్తవం ఇది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు వాళ్ళందరూ కొట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ చివరి ఆశాకిరణం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒక జీవో ఇచ్చిండు, జీవో 72 అని. జూరాల నుండి నీళ్లు తీసుకోవడానికి ఆనాడు జీవో ఇచ్చిండు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే. తెలంగాణ వచ్చిన తర్వాత అదే జూరాల నుండి కనుక నీళ్లు తీసుకొని ఉంటే ఈ పాటికి కృష్ణా నీళ్లు మహబూబ్ నగర్ పొలాలకు వచ్చేటివి. కానీ దేశజాలకు పోయి ఆ ప్రాజెక్టు జోలికి పోకుండా మొత్తం డిజైన్ మార్చి జూరాల నుండి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలనే పథకం ఏదైతే ప్రవేశపెట్టినరో అది చరిత్రలో ఎన్నడూ కూడా బీఆర్ఎస్ పార్టీని క్షమించరానటువంటి నేరం, పాలమూరుకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది వాస్తవం.